కార్యక్రమంలో తదుపరి హరిహర ప్రియమైన కార్తీక మాసం గురించి, ఈ కోటి దీపోత్సవ వైభవం గురించి ప్రవచనం అందించేందుకు వేదికపైకి విచ్చేయాల్సిందిగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఈనాటి ప్రవచనకర్త బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నోరి నారాయణమూర్తి గారికి కోటి దీపోత్సవ వేదిక సాదర స్వాగతం పలుకుతుంది. ఈనాటి కార్యక్రమంలో ప్రవచనామృతం అందించవలసిందిగా బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారిని కోరుకుంటున్నాం. కదంతమును తోరపు బొజ్జయువా మహస్తమున్ తుండమునే కదంతమును తోరపు బొజ్జయువా మహస్తమున్ మెండుగమ్రోయుగ జలును మెల్లని చూపుల మందహాసమున్ కొండొక గుజురూపమున కోరిన విద్యలకెల్ల వజ్జయుండెడి పార్వతీతనయా ఓజి గణాధిప నీకు మ్రొక్కెదన్ పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్ వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఉమాసహిత మహేశ్వరుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ భక్తవరేణ్యులందరూ ఒక్కసారి ప్రదోష సమయంలో కార్తీక మాస పర్వదినంలో కోటి దీప మహోత్సవంలో ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ సకల పుణ్యప్రదమై అఖండ శక్తివంతమై హైందవ జాతి యొక్క దివ్య వైభవాన్ని చాటే మహోన్నతమైనటువంటిది, సర్వ పాపములను హరించే మాసం కార్తీక మాసం. కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసము లేదు. బిల్వ వృక్షముతో సమానమైనటువంటి వృక్షం మరొకటి లేదు. శివునితో సమానమైనటువంటి దేవుడు ఇక మరెవ్వరూ లేడు 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 అని శాస్త్రములన్నీ పలికినే. అలాంటి పుణ్యమైనటువంటి ఈ రోజున మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని, కోటి దీపోత్సవాన్ని భక్తి టీవీ అత్యద్భుతంగా, సవినయంగా, భక్తి పురస్సరంగా, గౌరవంగా, ఆనందంగా మానవులు తరించేటువంటి విధంగా సర్వమానవ సౌభ్రాత్రం ప్రధానమైనటువంటిదిగా భావించుకొని నరేంద్ర చౌదరి గారి యొక్క దివ్యమైనటువంటి ఆధ్వర్యంలో మహత్తరమైనటువంటి సంకల్పం జరిగింది. ఈ దివ్యమైనటువంటి మహత్ సంకల్పానికి దక్షిణాంనాయ పీఠాధిపతులు ప్రాణ దివ్యమైనటువంటి యమ నియమ అష్టాంగ యోగములు ఏవైతే ఉన్నవో అట్లాంటి దివ్యమైనటువంటి యోగములకు అధిపతిగా ప్రణమిల్లి శంకరాచార్యుల నుండి అవిచ్ఛిన్నంగా
సాగుతున్నటువంటి ధర్మ కార్య నిర్వహణ అద్భుతమైనటువంటి ఆనంద తరంగాలతో ప్రకాశించే పుణ్యమైనటువంటి పీఠం శృంగేరి పీఠం. దీనిని మించినటువంటిది ప్రపంచంలో లేదు. స్వధర్మానుష్ఠానమే ప్రధానమని, సదాచారమే యోగ్యమని భావించి శ్రీ 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 భారతీ తీర్థ స్వామివారి యొక్క పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి దీవెనతో ఈ మహత్తరమైనటువంటి కోటి దీపోత్సవం ప్రారంభమైంది. శంకరుని యొక్క దివ్య ఆజ్ఞ అయినది. భారతదేశంలో ఎందరు మహనీయులైనటువంటి పీఠాధిపతులు ఉన్నారో వారందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చారు. భక్త మహాశయులారా, ఒకే వేదిక మీద ఇలాంటి పేర్లు పుస్తకాలలో చూస్తామే కాని వారిని మనము చూసేటువంటి కొమరారామం వెళ్ళాలి. కొమరారామం, భీమారామం ఇవన్నీ కార్తీక పౌర్ణమి నాడు భక్తి టీవీ వారి కోటి దీపోత్సవ మహోన్నతమైనటువంటి ఈ దివ్యమైనటువంటి సమయంలో పంచారామాలు హర హర మహాదేవ ఈ దివ్యమైనటువంటి క్షేత్రములన్నీ ఈ ప్రదేశంలో ఇక్కడ ఏకమై ఆ దివ్యమైనటువంటి ఉత్సవమూర్తులకు కోటి బిల్వార్చన, త్రిదళం త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రియాయుధం, ఏక జన్మ అనేకమైనటువంటి జన్మల పాపాలు పోతాయి. హే స్వామి, అమ్మ పొట్టలో ప్రారబ్ధ కర్మను అనుసరించి అనేక కష్టాలు పడ్డాను. భూమి మీదకు వచ్చిన తరువాత బాల్యంలో తెలియక మలమూత్రములలో మధ్యలో ఉండి అమ్మ స్తన్యాన్ని క్రోలుతూ అవివేకనై ప్రవర్తించాను. ఇక యవ్వనంలో గర్వం ఎక్కి నా ఇల్లాలని కామ క్రోధాలలో కృంగిపోయినాను. ఇక వృద్ధాప్యం వచ్చిన తర్వాత మంచానబడి నీ పూజ చేయలేదు, పక్కన ఉన్నటువంటి బిల్వదళాలు కూడా తేలేదు. అలాంటి బాధలు పడి ఆనాడు అపరాధములు క్షమించమని వేడుకుంటూ స్వామివారిని అర్చించే దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి అవకాశాలు, సీతారాముల యొక్క దివ్యమైనటువంటి కళ్యాణాలు ఈవేళ ఎక్కడా కని విని చూడనటువంటి అష్టాదశ పీఠములలో 18 పీఠములలో ఒకడైనటువంటి అమలాపురం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి దివ్యమైనటువంటి కళ్యాణాలు ఈవేళ, అలాగే వేములవాడ రాజరాజేశ్వరి కళ్యాణం, ఇంద్రకీలాద్రి మీద వేలసినటువంటి దివ్యమైనటువంటి కనకదుర్గమ్మ మల్లేశ్వరునితో, మల్లీశ్వరుడు వేరు మల్లేశ్వరుడు వేరు, మల్ల యుద్ధాన్ని చేసిన ఆ మహానుభావుని యొక్క దివ్య కళ్యాణాలు, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణాలు, ఏ ధర్మపురి నివాస దివ్యమైనటువంటి మహానుభావ, ఏ ధర్మపురిలో వెలిసినటువంటి మహానుభావ, ఏ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం, లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం, ఇలాంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు కాణీపాక వరసిద్ధి ఒంటి మిట్టలో ఉన్నటువంటి మహానుభావుడైన కోదండరామస్వామి, అలాగే ఆంజనేయ స్వామి వారు కూడా ఈ వేదిక మీదకు రాబోతున్నారు. అనేక మంది పీఠాధిపతుల యొక్క దర్శన భాగ్యం కలగబోతున్నది. ఆధ్యాత్మికమైనటువంటి దివ్య ప్రవచనాలతో ఈ ప్రదేశం మారుమురోగి పునీతం కాబోడానికి, మనందరినీ పావనం చేయడానికి సకల పాప సంహరణం కార్తీక మాస పుణ్య దినం అని పలుకుతూ ఈ సదవకాశాన్ని భక్తవరేణ్యులందరూ సద్వినియోగపరుచుకోవాలి. మీరందరూ తరించాలి, పాపముల నుండి విముక్తి చెంది అఖండమైనటువంటి పుణ్య సంపదతో ప్రకాశించాలని కోరుకుంటూ ఆనంద పారవస్యంతో ఉమాసహిత మరేశ్వరుని యొక్క దివ్య చరణార విందములకు 100,000,000 కోటి ప్రణామములు సమర్పిస్తూ స్వస్తి. ఈ కోటి దీపోత్సవ వైభవం గురించి తన శైలిలో తనదైన బాణిలో అద్భుతంగా వర్ణిస్తూ హరిహర ప్రియమాసమైన కార్తీక మాసాన్ని గురించి, అలాగే ఆ శివ మహిమ గురించి చక్కటి ప్రవచనామృతాన్ని మనందరికీ అందజేసిన బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.